ఈరోజు దేవుని మాట సామెతలు 27వ వచనంలో, యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురంట. చూశారండి, ఈరోజు దేవుని వాక్యాంశం నిలుస్తుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునికి యథార్థంగా ఉంటారో వాని పిల్లలంతా జీవితాంతం ధన్యులగుదురంట. అవునండి, ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వెళ్తామన్నది కాదు, కానీ దేవుళ్ళు మన యథార్థంగా ఉండేవారికి ఉండాలి. అవును, కీర్తనకారుడు దావీదు కూడా ఉంటాడు, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదంటాడు. అవును, ఎందుకంటే నీతిమంతునిగా ఎవరైతే ఉంటారో, యథార్థగా ఎవరైతే ఉంటారో వాని పిల్లలు కథనాంతరం ధన్యులవుదురని దేవుని వాక్యం ఇది తీసేనిస్తుంది. కీర్తనకారుడు దావీదే ఉంటున్నాడు, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. అవును, ఈరోజు యథార్థవంతుడుగా నీతివంతుడిగా మన ప్రయాణంలో ఎదిగేవారిగా ఉన్నట్లయితే మాత్రం మన పిల్లలు ఎప్పుడూ యథార్థవంతులుగా ధన్యులుగా